ఈరోజు కథ 7 కూజాల వజ్రాలు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఓ రాజు. ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి. అయినా రాజుకి తెలియని అసంతృప్తి. ఒకరోజు ఆ రాజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పురుషుడు కనబడి, రాజా, నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను, చక్కగా ఆనందించు అని చెప్పాడు. నేను నీకు 7 పెద్ద కూజాలు ఇస్తాను. వాటిలో 6 కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు, అమూల్య రత్నాలు మొదలగున్నవి ఉంటాయి. 7వ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ 7వ కూజా నింపితే ఆ తరువాత 7 కూజాలు చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయమవుతాడు. రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది, దగదగా మెరుస్తూ 7 పెద్ద కూజాలు కనిపించాయి. వాటిలో ధనం చూసి రాజుకు మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేశాడు. కానీ కూజా నిండుగా కాలేదు, ఇంకా సగం ఖాళీగానే ఉన్నది. రాజ్యం వెళ్ళి ఒక రోజు ఆదాయం వేసినాడు, కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉంది. వారం రోజుల ఆదాయం వేశాడు, కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉంది. ఒక నెల రోజుల ఆదాయం వేశాడు, కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు, ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు. కానీ తెలివిగల మంత్రి పుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి, రాజా, ఈ 7వ కూజా ఉన్నది చూసినారా? అది మీ మనస్సు లాంటిది. అది ఎప్పటికీ తృప్తి పొందదు. మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకుని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అణుచుకున్నాడు. ఇది ఈరోజు మన కథ. దీని ద్వారా మనకి తెలిసిన నీతి ఏమిటో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.